సరే మంచిదే, పరామర్శకు పోయినాడు లోకేష్ బాబు. పరామర్శేనా? అది పరామర్శ అన్నామా లేకుంటే ఆగ్రహమా, హేళన? చనిపోయిన కుటుంబాలను పట్టుకొని, ఆ కుటుంబాల తరఫున వచ్చిన కార్మిక నాయకులను పట్టుకొని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు, నేను మాట్లాడతా. మీ కుటుంబంలో ఎవరైనా చచ్చిపోయినారా? మీరు మాట్లాడుతున్నారు. ఈ ఉక్కు ఫ్యాక్టరీ మేము మా అబ్బ కట్టినాడు అన్నట్టు మాట్లాడుతున్నాడు. మీ అబ్బ ఖర్జూరు నాయుడు కట్టినాడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ? మీ అబ్బది అదేమన్నా? మీ తండ్రి గారిది అదేమన్నా? ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు కానీ, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాలు కానీ ప్రభుత్వ ఆస్తులకు అందుతాయి. అంత మాత్రాన మేము పెట్టామని నువ్వు రొమ్ములు గుద్దుకొని కార్మిక సంఘ నాయకులను అవమానపరుస్తూ మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయినా అసలు ఆ మాట సంస్కారం ఉండే మనిషికి వస్తుందే? 8 మంది మరణించి అక్కడ ఉంటే వారి తరఫున మాట్లాడే మిత్రులను పట్టుకొని మీ కొంపలో ఎవరైనా చచ్చినారా మీరు మాట్లాడడానికి అని మాట్లాడితే ఏమనాలి నిన్ను?